బ్రేకింగ్ న్యూస్ తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పైనుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంతాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరింది. అయితే దీన్ని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానాలు వెళ్లడంపై వెంకన్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా నిత్యం శ్రీవారి ఆలయం పైనుంచి విమానాలు వెళ్తున్నాయి. ఇలాంటి రాకపోకలు సాగిస్తే ఏదైనా ఉపద్రవాలు సంభవిస్తాయని ఇప్పటికే ఆగమ పండితులు పలుసార్లు టీటీడీకి సూచించారు. అయినప్పటికీ ఆలయ గోపురం విమానాల రాకపోకలు ఆగడం లేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. అయితే తిరుమల పై గోపురం పై నుంచి విమానాలు వెళ్లకూడదు, నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలంటూ విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదంటున్నారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి దామోదర్? ప్రసూన, తరచుగా శ్రీవారి ఆలయం మీదుగా విమానాలు దూసుకుపోతున్నాయి. అదేవిధంగా ఏదైతే శ్రీవారి ఆనంద నిలయం మీదుగా కూడా విమానాలు వెళ్తున్న పరిస్థితి. చాలా సార్లు ఈ విషయం మీద కేంద్ర విమానయాన శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు టీటీడీ పాలక మండలితో పాటు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆగమ శాస్త్ర ప్రకారం విమానాలు స్వామివారి ఆనంద నిలయం మీద కానీ విమాన గోపురం మీద కూడా వెళ్ళకూడదు, ఇది బాగుండదు, ఇది ఆగమ శాస్త్ర యుద్ధానికి విరుద్ధం అంటూ కూడా చెప్పారు. దీంతో పాటు ఏదైతే ఇటు ఉగ్రవాదులు కూడా ఎవరైనా దాడులకు పాల్పడే అవకాశం ఉందని కూడా చెప్పారు. దీంతో పాటు హెలికాప్టర్లు, విమానాలు ఈ మార్గం కూడా వెళ్లకుండా నిషేధం విధించాలంటూ కూడా కొంత కోరినప్పటికీ నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడానికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా కేంద్ర విమానయాన శాఖ మంత్రులుగా అప్పట్లో పనిచేసిన అశోక్ గజపతిరాజు, తర్వాత ఈ ప్రస్తుతం ఉన్న రామ్మోహన్ ప్రయత్నించినప్పటికీ అది సక్సెస్ కాలేదని తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే విమానాశ్రయం దగ్గరలో ఉండడంతో పాటు ల్యాండింగ్ కు రన్వే కు దూరం నుంచి రావాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఇటువైపు నుంచి వస్తున్నాయి. దీనికి సంబంధించి కొంత ఏదైతే మౌఖికంగా ఇటు పైలట్స్ కు చెప్పాలంటూ కూడా చెప్పిన సమాచారం. అయితే దీనికి సంబంధించి పూర్తిగా ఎన్నిసార్లు ఇటు టీటీడీ పాలక మండలి కానీ ధర్మకర్తల మండలి సభ్యులు, చైర్మన్ తో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విజ్ఞప్తులు వెళ్ళినప్పటికీ ఏవియేషన్ శాఖ నుంచి పూర్తి స్థాయిలో సహకారం అందడం లేదని తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఈ రోజు మరోసారి ఉదయం 11:30 గంటల సమయంలో శ్రీవారి ఆలయం మీదుగా విమానం వెళ్లిన దృశ్యాలను భక్తులు చూశారు. ఈ విషయం మీద ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇలానే జరుగుతుందంటూ కూడా అధికారులు అంటున్న పరిస్థితి. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ నాయుడు విమానయాన శాఖ మంత్రిగా ఉన్నాడు. ఈయనైనా కనీసం చొరవ తీసుకొని దీన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని భక్తులతో పాటు పాలక మండలి సభ్యులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం రైట్ దామోదర్, థ్యాంక్ యూ.